2 వారాల్లో ప్రొఫెసర్గా రిటైర్ కాబోతున్నారు కోదండరాం. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఇప్పుడు రాష్ట్రం కోసం ఏం చేయబోతున్నారు? ఏ పాత్ర పోషిస్తారు? ఏ వైపు అడుగులు వేస్తారు? కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ సారథి. ఉద్యోగ సంఘాల్ని, రాజకీయ పార్టీల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ముందుకు తీసుకువెళ్లిన ఘనత ఈ ప్రొఫెసర్ది. ఆయన సారథ్యంలో తెలంగాణ ఉద్యమానికి మంచి ఊపొచ్చింది. జేఏసీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కోదండరాంది కీలక పాత్ర అయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రొఫెసర్గా పిల్లలకు మళ్లీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారాయన. ఈ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు కోదండరాం. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కోదండరాం టీఆర్ఎస్ సర్కారుకు దూరంగా ఉంటున్నారు. అధికార పార్టీకి, అధికార పక్షానికి కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. తన ఉద్యోగం తాను చేసుకుంటూనే రైతు సమస్యలపై తెలంగాణ అంతటా పర్యటించారు. వారి సమస్యలపై గళమెత్తారు. ఉద్యోగ విరమణ చేస్తున్న క్రమంలో అధికార పక్షానికి దగ్గరవ్వాలా లేక ప్రతిపక్షంగానే ఉండాలా అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. 2-3 నెలలుగా ఈ చర్చ జరుగుతున్నా ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే కోదండరాం దూకుడుగా వ్యవహరించకపోవచ్చన్నది ఆయన వ్యవహార శైలి తెలిసిన వారి మాట. కోదండరాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అంటే ఇప్పుడున్న విపక్షాలు ధీటుగా ఉండడం లేదు. మరి కోదండరాం తెలంగాణ సర్కార్ని ఎదిరించేందుకు సిద్ధమవుతారా అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకైతే ఆయన ప్రజా సంఘాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు ప్రజా సంఘాలు ధైర్యం చేస్తాయన్నది కీలకమే. కోదండరాం మనసులో కూడా టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన లేదట. అయితే అధికార పార్టీ వ్యతిరేకి అన్న ముద్ర పడకుండా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని సమాచారం. మొత్తంగా నొప్పించక తానొవ్వక అన్న వైఖరితో ముందుకెళ్లడమే మంచిదని కోదండరాం అనుకుంటున్నారట. ఫ్యూచర్ పై ఇప్పటి వరకైతే ఆయన ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఉద్యోగ విరమణ సమయానికి సన్నిహితులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతే కోదండరాం ఫ్యూచర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.